హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే దూరాన ఉండి లైవ్లో పాల్గొన్న వారికి ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. ఏది సంతోషంగా అందరూ రెండు చేతులు పైకెత్తి మరోసారి గట్టిగా హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను. ఈ సందేశం గతంలో ప్రభు మన జీవితంలో జరిగించిన కార్యములను చూపుతుంది. ఇక రాబోయే భవిష్యత్తులో మీ శారీరక ఆత్మీయ జీవితం ఎలా ఉండబోతుందో అది కూడా చూపుతుంది. ఈ రెండిటికి అనుగుణమైనటువంటి సందేశం ఈరోజు ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మీరు వినబోతున్నారు. నేను ఎందుకు చదువుతానన్నానంటే అవసరమైన మాట మాత్రమే చదువుతాను. అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇది ఈరోజు మీకు చెప్పే వర్తమానం. అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి. మీరు పొందే ఆశీర్వాదానికి, ఆత్మీయతలకు కొన్ని అడ్డగిస్తున్నాయి. కొన్నిసార్లు మీరు జరగాలి అని కోరుకున్న కార్యములకు కొన్ని అడ్డముగా, ఆటంకముగా నిలుస్తున్నాయి. అవి నిలవటమే కాదు, ఆ అడ్డగించినవి చివరికి మీరు తూలి పడేటట్లు చేస్తున్నాయి. ప్రక్కనే ఇర్మియా గ్రంథం ఉంటుంది. 6వ అధ్యాయంలో 21వ వచనాన్ని కూడా మీరు గమనించినప్పుడు ఇక్కడేమని రాయబడింది? చివరి మాట, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు. చూడండి, ఏదైనా ఒకటి అడ్డగించినప్పుడు అది మిమ్మల్ని కూలిపోయేటట్లు చేస్తుంది, పడిపోయేటట్లు చేస్తుంది. మీలో చాలామంది విషయాలు చెప్పేటప్పుడు ఇవే చెప్తూ ఉంటారు. ఇల్లు కట్టకుండా కొన్ని అడ్డగిస్తున్నాయండి, స్థలాలు కొనకుండా కొన్ని అడ్డగిస్తున్నాయండి, జాబు రాకుండా కొన్ని అడ్డగిస్తున్నాయండి. ఇక ఇలా చెప్పండి, పిల్లల వివాహం చేయకుండా కొన్ని అడ్డగిస్తున్నాయండి. అడ్డంకులు, ఆటంకాలు ఎన్నో చెప్తారు. అసలు మా మార్గములో
అడ్డగించున్నవి ఏవీ లేవు, సాఫీగా నేను సాగిపోతున్నాను అనేవాళ్ళు మీలో ఎవరైనా చెప్పగలిగితే, చేతులు పైకి ఎత్తి చూపించగలిగితే, మాకు అసలు ఏమి అడ్డగించున్నవి లేవండి, మా మార్గము సాఫీగా సాగిపోతుందండి అన్నయ్య గారు అని మీరు ఏమైనా అంటే నిమిషాల్లో ప్రసంగం మార్చేస్తా. ఒక ఆమె ఏసన్న గారు అడిగితే బాగున్నారమ్మా అని అడిగారంట. బాగున్నప్పటికేగా వచ్చింది అందరంట. అమ్మో, నేనేదో సాంప్రదాయం ప్రకారంగా అడుగుతారు కదా అని బాగున్నారా అంటే బాగుండబడిగా వచ్చింది ఏంటి, కళ్ళు తెరుచుకుంటే కంపలాగుంది మనిషి అని సర్లే అని చెప్పి వాక్యం చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఇన్ని సమస్యలు చెప్పారంట. మరి ఇందాకేమన్నారు మీరు చెప్పండి? బాగున్నారా అంటే బాగుండబడిగా వచ్చిందంటారు. కొంతమంది చేతి ఎంతమంది బడాయికి వెళ్తారు. విలేకరులాగా మేము కూర్చొని వాళ్ళని అడిగామనుకో వాళ్ళ సమస్యలన్నీ, అర్థమైందా? బట్ట తలకాయ అయినా ఈ నూనె వాడితే జుట్టు వచ్చిద్ది అని చెప్తున్నాడంట. గోరంట్లా తిరుగుతా ఎవడైనా కొట్టడా? అలా ఉంటాయి ఇవన్నీ. ఎందుకులే కానీ మీకుండే ఆ అడ్డంకాలు మీకున్నాయి, మాకున్నే అడ్డగించేవి మాకున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, అందరూ మీ గురించి చెప్పుకోండి. మమ్మల్ని అడ్డగించినవి ఎన్నో మాకున్నాయి అని చెప్పుకోండి ఒకసారి. మీరు చెప్పుకునే తొలగిపోతాయి. ఉన్నాయా లేదా? ఉన్నాయి. మీ మార్గములో అడ్డుగా నిలబడిన వాటినన్నిటినీ నా ప్రభువు తీసివేయబోతూ ఉన్నారు. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో. హల్లెలూయా. అడ్డగించిన వాటన్నిటిని ప్రభువు తీసివేయబోతున్నారు. మీ మార్గములో, మీ జీవితములో ఇక మీదట అడ్డముగా ఉన్నవి ఏమీ లేకుండా ఆటంకాలన్నిటినీ నా ప్రభువు తొలగించునుగాక. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన యొక్క ఫలితం మీ మార్గములో అడ్డుగా ఉన్నవి ఇక మీదట మీకు కనబడవు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. సంతోషంగా చెప్పకూడదు, సంతోషించండి. మీ మార్గములలో ఇక కనబడవు. ప్రభు ఆజ్ఞాపిస్తున్నారు ఈ మాట అని ఆయన ఆజ్ఞయించుచున్నారు. ఇది దైవ సేవకుని మాట, ఉద్రేకంగా చెప్పే మాట అయితే నమ్మొద్దు. సాక్షాత్తు నా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు, మీ మార్గములలో అడ్డుగా ఉన్న వాటన్నిటినీ నేను తీసివేయబోతున్నాను. అవి మిమ్మల్ని కూలిపోయేటట్లు చేస్తున్నాయి, మీరు కృంగిపోయేటట్లు చేస్తున్నాయి, మీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి. అది పెద్ద సమస్యగా మారిపోయింది. పెట్టెలో పెట్టినటువంటి ఒక వస్తువు, అర్థమైందా, ఆ బాక్సులో బిగించబడినట్లు చుట్టూ. యోబు భక్తులు ఇదే అంటారు, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, వెనక్కి వెళ్ళలేకపోతున్నాను, ఇరుప్రక్కలు తిరగలేకపోతున్నాను. కారణం ఏమిటంటే నన్ను చుట్టుముట్టే కొన్ని సమస్యలు. నా చుట్టూ ఒక కంచెగా వేయబడి. కీర్తనాకారుడు కూడా అంటారు, కొన్ని మరణపు ఉరులు నన్ను చుట్టుముట్టాయి, సముద్రపు పొంగులు అలలు కొన్ని నన్ను చుట్టుముట్టాయి. ఏవి అడ్డగించును అనే దాని మీద సహజంగా ఒక సందేశం ఉంది. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, కొన్ని పాపాలు, కొన్ని దోషాలు అడ్డముగా వస్తాయి మీకు. ఆ అడ్డగించబడినవి
తీసివేయబడినప్పుడు జీవించే జీవితం ఎలా ఉంటుంది, అది ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్నది. అడ్డగించున్నవి ఏవి అనే దాని మీద కాదు, అడ్డగించినవి చాలా ఉన్నాయి, వాటి మీద మీకు ఒక సందేశం కూడా చెప్పవచ్చు దైవ సేవకులు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని పాపాలు, కొన్ని దోషాలు అడ్డగిస్తూ ఉంటాయి. బైబిల్లో వ్రాయబడింది. మరికొన్ని పర్యాయాలు పౌలు గారు అంటారు, పౌలు గారు యెషయా ప్రవక్త ఏమో ఈ మాట చెప్తారు, కొన్ని పాపాలు, కొన్ని దోషాలు అడ్డంగా వస్తున్నాయని. పౌలు గారు కొరింథీయులకు రాసే 2వ పత్రికలో అంటారు, 10వ అధ్యాయంలో 5వ వచనంలో, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనలను, ప్రతి ఆటంకాన్ని మేమేం చేస్తున్నాము, పడద్రోషి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపడుతున్నాం. అంటే కొన్నిసార్లు కొన్ని శత్రువుల ఆలోచనలు చెప్పాలి, లేకపోతే మీలో పుట్టే ఆలోచనలు ఏమండి మీ మార్గములలో నిలిచి దేవుని జ్ఞానాన్ని, దైవత్వాన్ని, కొన్ని ఆశీర్వాదాలు పొందకుండా ఏమండి అడ్డగిస్తున్నాయి. ఇలా చాలా ఉన్నాయి అడ్డగించున్నవి. పాపాలని, దోషాలని, మరణపు ఉరులని, కొన్ని సమస్యలు. యేసు ప్రభు సస్సేడిగా సంచరించే రోజుల్లో చెప్పారు ధర్మశాస్త్రోపదేశకుల గురించి, పరలోక రాజ్యములో మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా మీరు అడ్డగిస్తున్నారు, ప్రవేశించకుండా అంటారు. అసత్య బోధలు కొన్నిసార్లు అడ్డగిస్తున్నాయి. ఇంకా మీకు చెప్పాలంటే మీ మార్గములు ఒక సరళం కాకుండా మెట్టగా కొన్ని నిలిచి ఉంటున్నాయి. ప్రవక్తలు చెప్పినట్లుగా జెరుబ్బాబెలు ఎదుట ఒక గొప్ప పర్వతము ఆయనని అడ్డగిస్తుంది. ఇలా అడ్డగించున్నవి ఎన్నో ఉన్నాయి. ఇవి మీరు ఆలోచన చేయండి. నేను ఆశీర్వదించబడకుండా, ఆత్మీయముగా నేను ఉండకుండా ఏది నన్ను అడ్డగిస్తుంది అని మీరు ప్రశ్నించుకోండి. ఏది అడ్డగిస్తుంది మిమ్మల్ని? ఆ చిన్న సమస్య యేసయ్యకు ఏమండి పెద్ద సమస్యగా చూడరు. అసలు ఇంకొక మాట చెప్పనా మీకు, కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయములో 14-15 వచనాలలో పౌలు గారు యేసుక్రీస్తు లోకానికి వచ్చి సశరీరుడిగా సంచరించి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి తర్వాత శిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం గరిచి కలువరి శిలువలో ప్రాణం పెట్టేటప్పుడు ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? మనకు విరోధముగాను మన మీద రుణముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, ఇప్పుడు అందరూ చెప్పండి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసెను. చెప్పొచ్చుగా, చేతులు పైకెత్తి గట్టిగా, చేతులు 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 ఎత్తొచ్చుగా, తప్పేముంది, గట్టిగా ఓపండి ఓపండి ఓపండి, పర్లేదు ఓపండి. మీరు ఎంత ఊపితే మీకు అంత నిద్ర రావట్లేదని మేము గుర్తిస్తాము. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలోనే సారికి మేము ఇలా ఉక్కులు ఇస్తూ ఉంటాం మీకు. ఎందుకంటే సమయం అలాంటిది. యేసును మూసుకులు కొంచెం మొహం కనపడకుండా లాగి ప్రార్థనలో ఉన్నట్టుగా అటు ఇటు ఊగారు అనుకోండి, మరలా చెప్పండి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తి ఎక్కడ పడేయాలో చెప్పండి. మీరు ఇప్పుడు ఎక్కడ పడేయమంటారు? పక్కింట్లోనా, ఎదిరింట్లోనా, ప్రక్కల మీదనా? కొన్నిసార్లు ఏం చేస్తుంటారు, మనుషులైతే షేర్ చేసుకుంటూ ఉంటారు, చేయాల్సింది షేర్ చేయరు. వాళ్ళ మీదకి నింద వచ్చిందన్నప్పుడు అనుకున్నప్పుడు ఏంటని దాన్ని వాళ్ళు భరించలేక ప్రక్క వాళ్ళకి షేర్ చేస్తుంటారు. భయంకరమైనటువంటి అపరాధములను, పాపములను, మనకు విరోధముగాను మనకు రుణముగాను ఉన్నటువంటి వాటినే, ఆ అడ్డు తెరలనే
ఆ మధ్య గోడలనే దేవుడు పడగొట్టి మనకు అడ్డము లేకుండా చేసి, అర్థమైందా, ఆ కృపాసనము యొద్దకు మనము ధారాళముగా వెళ్ళేటట్లుగా, ధైర్యముగా వెళ్ళేటట్లుగా ఆ మధ్య గోడను పడగొట్టి, ఆ అడ్డు తెరను పడగొట్టి, ఆ చేవ్రాతను తుడిచివేసి, దాన్ని ఎత్తి పడవేసి ధైర్యముతో కృపాసనము యొద్దకు వెళ్ళటానికి ఆయన ద్వారము తెరిచిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరించుచూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి గట్టిగాను. మీ మార్గములలో మీకు అడ్డముగా ఉన్న వాటిని ప్రభువు తీసివేయునుగాక. విశ్వసించండి. మీ మార్గములలో మీకు అడ్డుగా ఉన్న వాటన్నిటినీ ప్రభువు తొలగించునుగాక. నమ్ముతున్నారా? ప్రభు ఒక మాట చెప్పారంటే తప్పనిసరిగా ఆ కార్యాన్ని చేస్తారు, చేసి మీ జీవితంలో ముగిస్తారు. మరలా వచ్చే నెలే మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నారు. ఇప్పుడు నిజమే, నా మార్గములో అడ్డుగా ఉన్నాయన్నీ తొలగిపోయినాయని చెప్పబోతున్నారు. నా దేవుడు మిమ్మల్ని ఆ విధముగా సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నారు. అలాగున నా దేవుడు మీ జీవితంలో కార్యములు చేయునుగాక. 1, 2 అని కాదు, ఎన్నో చుట్టుముడుతుంటాయి. కొన్నిసార్లు మీకు తెలీదు, కొన్నిసార్లు ముందుకు అడుగులు వేయలేము, వెనక అడుగులు వేయలేము, ఆ ప్రక్క ఈ ప్రక్క ఆలోచనలు కూడా చేయలేని అటువంటివి అడ్డగిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటూ ఉంటే మేము వింటూ ఉంటాం. ఏం చేశారంట 5 సంవత్సరాల పరిపాలనలో అంటే, ఏది చేయబోయినా కూడా చేయనిస్తే కదా అంటారు వాళ్ళు. ఇది చేయబోతుంటే దాని మీద కేసు, ఇది చేయబోతుంటే దీని మీద కేసు, ఇది చేయబోతుంటే దీని మీద కేసు అంటుంటారు. నేను రాజకీయం చెప్పట్లేదు, ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. చేయనిస్తే కదా అంటారు. అలాగే ఏది మీరు చేయాలనుకున్నా, ఏది ఆలోచన చేయాలనుకున్నా, అడుగు ముందుకు వేస్తుంటే వెనకకు లాగే సమస్యలు. కొన్నిసార్లు ఆలోచన కూడా చేయలేని పరిస్థితులు, దైవ జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచనలు, దైవత్వముగా ముందు కొనసాగుతూ ఉంటే వాటిని అడ్డగించే ఆలోచనలు, తలంపులు, శత్రువుల పన్నాగాలు మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ వ్యవస్థలో ఈ రోజున అడ్డు నిలబడలేదా? వాటిని గొప్ప పర్వతాలుగా మీరు చూడటం లేదా? ఆకాశమంతా ఎత్తైనటువంటి ప్రాకారముల కలిగినవిగా అవి మారటం లేదా? అయినా మన ధైర్యం ఏంటి తెలుసా? ఆ గొప్ప పర్వతం లాంటి సమస్యలను చదును భూమిగా మార్చగలిగిన దేవుడు, మనల్ని అడ్డగిస్తున్నటువంటి ప్రాకారములను పడగొట్టే దేవుడు మన దేవుడు, మన నాయకుడు, మన రాజు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. గుడారంలో పండగ లేమల్లో జరుగుతుందంటే ఆ ప్రాంతానికి మేము వెళితే ఎడు చూసినా కొండలు, చెట్లు, ఎక్కడికొచ్చి కాలు పెడితే పాములు. మీకు చెప్పలేదు కానీ ఒక బావి త్రవబోతాను, బావిలో చూడకపోతే బావిలో నుంచి ఇన్ని పాములు బయటకు వచ్చినాయి. మీ పని ఎలా ఉందని చెప్పి వరి చెత్త, తాటి మట్టలన్నీ కొట్టి దాంట్లో పడేసి నిబ్బెట్టాం. అసలు మేము వెళ్ళినప్పుడు పాస్టర్లో ఇక్కడ గుడారంలో పండుగ ఎలా జరుగుతుందా అనుకున్నాం. నిర్మానుష్యంగా ఉంది. దానితో పాటు ఎన్నో ఆటంకాలు. చివరి క్షణాల వరకు పొలాల దగ్గర, స్థలాల దగ్గర, పర్మిషన్ల దగ్గర. అర్థమైందా? అయినా ఆ 48వ గుడారంలో పండగ మనకు జరుగుతూ ఉంటే అడ్డంగా ఏమైనా నిలబడినాయా? మీరు చెప్పాలి ఇప్పుడు. ఆటంకముగా ఏమైనా నిలబడినాయా?
దహించు అగ్నిగా మన ముందు నడిచిన దేవుడు మన దేవుడు, కాపరిగా మన ముందు నడిచిన దేవుడు మన దేవుడు. ఆ కృతజ్ఞత సందేశంగా మాట్లాడుతున్నాడు. ఇది ఇప్పుడు చూస్తే, కళ్ళు తెరిచి చూస్తే యేసన్న గారు చిన్న మాటలు చెప్తూ ఉంటారు. చాలా నాకు అవి అనుభవాలుగా పెట్టుకుంటూ ఉంటాను. అన్న ప్రతి మాటలో చాలా ఆత్మీయత ఉంటుంది. ఏదైనా ఒక అడ్డంగా నిలబడినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, సముద్రంలో ఉన్నటువంటి అలలో వలె వచ్చినప్పుడట మనం కొంచెం తల వంచి ప్రార్థన చేసుకోవాలట. ఆ అల నా మీద నుండి వస్తుంది, నా మీదకి వస్తుంది అని మనం కొంచెం కానీ ఎదురు తిరిగి ఆ అలకు మనం ఎదురు వెళ్ళామంటే, అర్థమైందా? ఒకవేళ సముద్రంలో మనం ఒక 100 అడుగుల లోతులో దూరంలో ఉన్నాం అనుకోండి, అల వస్తుంది అనుకోండి, నా మీదకి వస్తుంది అల, ఏం భయం లేదా, నేనంటే ఎవరు అనుకున్నాం అని చెప్పి తల పైకి లేపామంటే, అది చిన్న అలైనా సరే ఆ అల ఏం చేస్తా తెలుసా, మనల్ని తిన్నగా తీసుకెళ్ళి మరలా ఒడ్డును కూర్చోబెడుతుంది. కొంచెం తెలియగలిగిన ఏం చేస్తారంటే, ఆ ఆలోచనప్పుడు అక్కడ మునుగుతారు. మునగ్గానే అల మన మీద నుంచి వెళ్తుంది, మరలా లేచి చూస్తే మనం అక్కడే ఉంటాం. ఏదైనా సాతాను అడ్డగిస్తున్నప్పుడు ప్రభు దగ్గర మనం శిరస్సు వంచి ప్రార్థన చేసుకొని ప్రభువుకి అప్పగించుకుంటే, ఆ సమస్య కళ్ళు మూసి తెరిచేసరికి ఏమండి ఆ సమస్య సర్దుకుపోతుంది. ఆ పాట అందుకే యేసన్న గారు రాసింది. ఏది? సమస్య పోయినవి పెను తుపానులన్నీ సంగీతములుగా మార్చబడినవని యేసన్న గారు అనుభవాలతో వ్రాసినటువంటి మాట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇదే చెప్పాను, నాకు నేను నేర్చుకున్నాను. కాసేపు తలంచితే ఆ అల అలాగే మన మీద వెళ్ళిపోతుంది. కాసేపు తర్వాత చూస్తే, నేడు చూసిన ఐగుప్తీయులు ఇక రేపు మనకు కనబడరు. ఒక సేవకునిగా దైవ సందేశాన్ని దైవావేశంతో నేను మీకు చెప్తున్నాను. మీ మార్గములలో అడ్డుగా ఉన్న వాటన్నిటినీ నా ప్రభువే తీసివేయునుగాక, నా ప్రభువు తొలగిపోవునుగాక. ఇక మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదే పాడుకుంటూ వెళ్తారు. ఏమని నారణ్య రోదన ఇదే వాడాలి. ఇక ఆమెనండి ఒకసారి గట్టిగా. మరలా ఇప్పుడు మీరు కంట్రోల్ తప్పకండి, సబ్జెక్ట్ చెప్పాలి. ఇక్కడ మీకు ఊపు వచ్చిందంటే, మొన్న కూడా చూడండి, శనివారం రాత్రి ఒక్క ఊపు వచ్చింది, చేతుల్లో ఎలా వచ్చినాయి, జెండాలు లేచినాయి, సున్నీలు పట్టుకొని ఓపటం ఏమిటి, బయట చెంగులు పెట్టుకొని ఓపటం ఏంటి, కర్చీపులు, నాప్కిన్లు, అబ్బో 10 నిమిషాలంతా ఇదేం పార్టీ రా బాబు అనుకున్నారు జనాలు. మీకు అవసరమైతే ముసుగు, అవసరమైతే అదే జెండా, మామూలు కాదు మీరు. ప్రైజ్ ది లార్డ్. ఏది? ఇంకొకసారి అందరూ చెప్పండి, చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. మీ అందరికీ బాగా సుపరిచితమైన మాటలే క్లుప్తంగా అంటుంటాను, జరుగుతూనే ఉంటుంది. ఇందాక నుండి చూస్తున్నా, నాకు టైం కనపట్టలేదు, గడియారం ఎక్కడ పెట్టారు, ఎదురుండేది. ఓకే, పర్లేదులే, ఆత్మ నడిపింపు పొందుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం ఒకటి పెడితే మంచిదన్న ఎవరైనా. యెషయా ప్రవచన గ్రంథం మీ అందరికీ బాగా సుపరిచితమైన మాట. 59వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒక్కసారి మీరు గమనించండి. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఇప్పుడు చూడండి, ఈ వాక్యాన్ని మీరు చాలా సార్లు చదివి ఉంటారు, వినుంటారు. చాలాసార్లు మీరు చదివి ఉంటారు. ఇక్కడ కొన్ని దోషాలు, కొన్ని పాపాలు అడ్డముగా వచ్చాయని వాక్యం చెప్తుంది.
ఆ అడ్డముగా ఉన్న వాటిని ప్రభువు తొలగించినప్పుడు జరిగే కార్యాలు ఏమిటి అక్కడ? అది ఇప్పుడు నేను మీకు చెప్తుంది. మరలా చెప్పనా? దోషాలు, పాపాలు, ఆటంకాలు, ఆలోచనలు, గొప్ప పర్వతాలు, ప్రాకారాలు ఇవి కాదు నేను చెప్తుంది. ఆ అడ్డగించినవి తొలగించినప్పుడు అక్కడ జరిగే కార్యాలు ఏమిటి? ఇక్కడ ఏమని రాయబడింది? నేను మిమ్ములను రక్షిస్తాను, అంతేకాదు నేను మీ ప్రార్థనలను ఆలకిస్తాను. ఇలా కలిపి చదువుకోండి. నేను మీ ప్రార్థనలు ఆలకించి నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను. విడిపించటానికి లేకపోతే విడిపించకుండా ఉండటానికి నా చేతుల కొరచ కాలేదు. యేసయ్యా 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 అని పిలుస్తున్నప్పుడు మీ మొర నేను వినకుండా ఉండటానికి నా చెవులు మందము కాలేదు. నా చెవులు ఎప్పుడు మందము కాలేదు, నా చేతులు ఎప్పుడు కొరచ కాలేదు. ఇప్పటి వరకు ఎందుకు మరి కార్యం జరగలేదు? అది గుర్తించండి. కొన్ని అడ్డగించిన కారణాన్ని బట్టి ఆలకించలేకపోతున్నాను. ఆలకించలేదు కనుక నేను మిమ్మల్ని రక్షించలేకపోతున్నాను, మిమ్మల్ని విడిపించలేకపోతున్నాను. ఈ రాత్రి మీ ఎన్నో అవసరాల కొరకు దేవునికి చెప్పుకొని ప్రార్థన చేయటానికే ఇక్కడికి వచ్చారు. ఒకటి మాత్రం వాస్తవం, ఒకవేళ ఇప్పటి వరకు పాపము, దోషము, దైవ జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచనలు, లేకపోతే సాతాను కొన్ని ప్రాకారాలు కట్టాడు, ఒక ఎత్తైనటువంటి పర్వతముగా నిలిపాడు. అర్థమైందా? కొన్నిసార్లు మీ జీవితంలో మీరే దేవుని ఆశీర్వాద ఆత్మీయతలు పొందకుండా కొన్నిటిని అడ్డుగా పెట్టుకున్నారు. వాటన్నిటిని ఈ రోజున నా ప్రభు మాటను బట్టి తీసివేయగలిగితే యేసయ్యా అని మీరు పిలవగానే మీ మొర విన్న వెంటనే నా దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతున్నారు. ఆలకించటమే కాదు, ఆలకించిన దేవుడు ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో వాటిలో నుండి ఈ రాత్రి అద్భుతమైనటువంటి విడుదల మీకు కలగజేయబోతూ ఉన్నారు. ఆయన మిమ్మల్ని విడిపించునుగాక, ఆయన మిమ్మల్ని రక్షించునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి ఆయనకు ఒక్కసారి మీరు అప్పగించుకోనావా? నిజమైన ప్రభువా, నా దోషాలు ఇప్పటి వరకు నాకు అడ్డంగా నిలబడి, నా మార్గములో దోషం ఉన్నది, నా మార్గములో పాపం ఉన్నది, నా మార్గములో మీ జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచనలు ఉన్నాయి. కొన్ని అసత్యాలు ఉన్నాయి, కొన్ని దోపిడీలు ఉన్నాయి, కొన్నిసార్లు లంచగొండలుగా మారాం, యుక్తిపరులమయ్యాం, కపటదారులుగా మారాం. అవన్నీ మనసులో పెట్టుకొని నా ప్రార్థన ప్రభు ఆలకించటం లేదే, నా మొర ఆయన చెవుల్లో పడటం లేదేమిటో అనుకుంటా ఉన్నాం. ఎందుకు ఈ సమస్యలో నుంచి నేను ఇంకా విడుదల పొందలేకపోతున్నాను, నాకు విడుదల దొరకటం లేదే, నేను రక్షించబడటం లేదే అనుకుంటున్నానని దానిని మీరు తీసివేయగలిగితే, మూలవాక్యంలో మరలా మీరు చూడండి. కొన్నిసార్లు దేవుడు, ఇందాక పాస్టర్ గారు చెప్పారు, అబ్రహం పాస్టర్ గారు, మీరు వినరు లేదో, ఓ మాట చెప్పారు, మీకు గుర్తించండి. మీరు చేయగలిగినవి మీరు చేయాలి, మీరు చేయలేనివి దేవుడు చేస్తాడు. అర్థమైందా? మీరు తీసివేయుడి అని ప్రభు చెప్పారు, ఒక అవకాశం ఇచ్చారు మీకు. మూలవాక్యంలో అదే ఉంది, నా జనుల మార్గములలో అడ్డుగా ఉన్న వాటిని తీసివేయుడి అని ప్రభువు
ఆజ్ఞ ఇచ్చున్నారు. మీరు తీసివేయగలుగుతారు కొన్ని, అది ప్రభు సహాయంతో మీరు తీసివేయగలుగుతారు. వాటిని మీరు తీసివేయగలిగితే ఈ రాత్రి ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆయన మీ మొర ఆలకించి మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నారు. మిమ్మల్ని విడిపించునుగాక, 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 మీరు విడుదల పొందుదురుగాక. హల్లెలూయా. నాకు యోనాతాను చెప్పిన ఒక మాట భలే రోషం పుట్టించింది. బాగా వినండి ఈ మాట, ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. ఒక యుద్ధానికి సౌలుతో కూడా చాలామంది సైనికులు వెళ్ళారు. సౌలు కుమారుడైన యోనాతాను కూడా ఉన్నారు, యోనాతాను పనివాడు ఉన్నారు. అక్కడ 2 భాగాలు అయ్యారు. యోనాతాను తన పనివాడు ఒక భాగం అయ్యారు. అర్థమైందా? సౌలు వేల కొలది ప్రజలందరూ సైనికులంతా ఒక భాగం అయ్యారు. సౌలుకు తెలియకుండా తన కుమారుడైన యోనాతాను మనం వెళ్దాం పదా, ఇంతమంది సౌలు అవసరమా యుద్ధానికి వెళ్ళేటప్పుడు? ఆ ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి మన లోలను విడిపించడానికి, జయించటానికి, రక్షించబడటానికి సౌలు అవసరమా? లేకపోతే ఇంతమంది సైనికులు అవసరమా? 1,00,000 మంది అవసరమా? 2,00,000 మంది అవసరమా? 10 మంది అవసరమా అనే ఆ సందర్భంలో ఒక మాట అంటాడు చూడండి. 6వ వచనం. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదికి పోదుము రమ్ము. ఈ మాట వినండి. యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అన్నాడు. గట్టిగా గట్టిగా, యెహోవాకు అడ్డమా. గట్టిగా ఇంకా చేతులు పైకెత్తి, నీ సమస్యను తొలగించటానికి యెహోవాకు అడ్డమా, అడ్డమా అనండి గట్టిగా. మీరు ఎక్కువగా అంటా ఉంటే మా మీద ప్రెషర్ పడదు. గట్టిగా. ఈ ముందు కూర్చున్న దొరసాన్లు పెదవులతో అన్నారు తప్ప స్వరం మీద పడితే అక్కడ వాళ్ళ స్వరం మీద పడుతుంది నాకు. ఇక్కడ వారు గట్టిగా చెప్పండి ఇప్పుడు. అడ్డమా, అర్థం కదా, అడ్డమా. ఫ్లోలో ఏదో ఒకటి చెప్తారు మీరు. ఇప్పుడు చెప్పండి, యెహోవాకు అడ్డమా. దేవునికి మహిమ కలుగునుగాక. 10 మంది ఉంటే ఏంటి, 100 మంది ఉంటే ఏంటి? ఏవయ్యా 32,000 మంది సైన్యాన్ని తీసుకొని వెళితే వద్దు అని చెప్పి ఒక పరీక్ష పెట్టి 22,000 మంది పోయా, మిగిలింది 10,000 మంది. గిద్యోను సైన్యంలో మరొక పరీక్ష పెడితే ఆ పరీక్షలో మిగిలినది 300 మంది. 32,000 మంది ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, 3,000 మంది ఎక్కడ? 300 మంది ఎక్కడ? దేవుడు గిద్యోనుతో చెప్తారు, 32,000 మందితో 10,000 మందితో కాదు బాబు, మిగిలిన ఈ 300 మంది చాలు బాబు. బలవంతుని చేతిలో గడ్డి పరక ఉన్న ఆయుధమే, బలవంతుని చేతిలో గడ్డి పరక ఉన్న ఆయుధమే. హల్లెలూయా. నా ముందు 10,000 మంది సైన్యం అవసరం లేదు, నా వెనక 5,000 మంది సైన్యం అవసరం లేదు, నా ఇరు పక్కన ఏమండి వేల కొలది లక్షల కొలది సైన్యం అవసరం లేదు. నా చేతిలో బలమైనటువంటి ఆయుధముగా నా దేవుడు ఉంటే చాలు. ఆ దేవునికి అడ్డం ఏమీ లేదు. ఆమేన్. రక్షించుటకు అడ్డమా? ఎంతది? మీ చేతగా లేదా? యేసయ్యా నా వలగాడలేదు, సహాయం చేయి అనండి, ఆయన ఒక చెయ్యేస్తారు. అర్థమైందా?
మీరు దొర్లించడానికి ప్రయత్నం చేయండి, వల్ల కాలేదు. అప్పుడు అడగండి, యేసయ్యా. పాట కూడా బాగుందిగా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఏమి లేదు, శుభ్రంగా పడతా ఉంటుంది మనకి, యేసయ్యా యేసయ్యా అంటా ఉంటుంది. ఆశీర్వాదాలు పడుతూనే ఉంటాయి మీ మీద. దేవునికి మహిమ కలుగునగా. ఏమర్థమైంది ఇప్పుడు? ఆ అడ్డగించినవి తొలగిపోయినప్పుడు నా ప్రభువు ధారాళంగా మీ మొర వింటారు, మిమ్మల్ని విడిపించబోతున్నారు, మిమ్మల్ని రక్షించబోతున్నారు. ఈ రాత్రి ఏ ఏ విషయములలో మీరు విడుదల పొందాలని కోరుకుంటున్నారో ఆయన మీ ప్రార్థన ఆలకించి ఆయన మీకు ఉత్తరమిచ్చునుగాక. అందరు ఒకసారి యేసయ్యా అని, ఇంకొక్కసారి అంటారు. ఆయన ఏమంటారు? మరలానండి, చాలే మరి అంత గట్టిగా ఎందుకు అంటారు. ఆమె ఆయన ఏమంటారు తెలుసా? యేసయ్యా అని మనం పిలిచినప్పుడు నేనున్నాను, నేనున్నాను. ఏంటి నేనున్నాను? నీకు ఉత్తరం ఇస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చూడండి. దీనికి అనుకూలమైనటువంటి మాట త్వరగా. మరి సియోనులోను యెరూషలేములోనే ఎందుకు కంగారు పోతారు? ఎందుకు అంత కంగారు ఎందుకు మీకు చెప్పనా? జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. గది బాగుంది ఇప్పుడు. జనమా నీవిక ఏ మాత్రమును కన్నీళ్లు విడవవు. ఆమేనని గట్టిగా. కళ్ళల్లో కారే కన్నీటి బొట్టులు తొడవబడుతున్నాయి. ప్రభు చెప్పమన్నారు ఈ మాట. మీ కళ్ళల్లో కార్చే కన్నీటి బొట్టులు తొడవబడుతున్నాయి, రాత్రి తొడవబడుతున్నాయి, ఇంకిపోతున్నాయి, ఇంకిపోతున్నాయి. నా దేవుడు లాంటి కార్యాలు చేయబోతున్నారు. జనమా, ఇప్పటి వరకు నీవు ఏ ఏ విషయాలలో కన్నీరు కార్చావో ఇక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర వినగానే, ఆయన నీ మొర వినగానే ఆయన నీకు ఉత్తరమిచ్చునుగాక. చప్పట్లు కొట్టి అందరూ ఉత్తరమిచ్చునుగాక. మీ ప్రతి అవసరం తీర్చబడాలి రాత్రి. మరొకసారి చెబుతున్నా, మీ దుఃఖమన్ని తూర్పులు ఎగిరిపోవాలి రాత్రి. మోయబడిన గర్భములతో వచ్చారా, అద్భుతమైన విడుదల కలగాలి రాత్రి. రోగ బాధలో వచ్చారా, అద్భుతమైన విడుదల కలగాలి రాత్రి. హల్లెలూయా. భయంకరమైన దరిద్రతలో ఉన్నారా, ఈ రాత్రి అద్భుతమైన విడుదల కలగాలి. నిరుద్యోగ స్థితిలో వచ్చారా, ఈ రోజున అద్భుతమైన విడుదల కలగజేయబోతున్నారు నా దేవుడు. కుటుంబ వ్యవస్థలో ఏ కలవరం ఉందో, ఏ కన్నీళ్ళు ఉన్నాయో వాటన్నిటిని నా దేవుడు విడిపించునుగాక. ఉత్తరమిచ్చి విడిపించునుగాక, ఉత్తరమిచ్చి విడిపించునుగాక, ఉత్తరమిచ్చి విడిపించునుగాక. ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యం? ఇప్పుడు చెప్పండి. ముందు అడ్డముగా ఉన్న వాటిని తీసివేసుకోవాలి, అప్పుడు ఈ కార్యం జరుగుతుంది. యేసయ్య గారు చెప్తారు, కొబ్బరి చెప్ప ఉంది కదా, వర్షం పడేటప్పుడంట దాన్ని బోర్లేసి పెడితే 3 రోజులు కుండపోత వర్షం కురిసినా ఆ చెప్పలో పడతాయా? మూసి పెట్టుకుంటే ఎలా? ఆ చెప్ప మూసి పెట్టుకుంది. కొన్ని దాచుకుంటే ఎలా? తొలగించుకోవాలి కదా. ఎన్నో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలకు వస్తున్నాను, ఎంతమందో సాక్ష్యాలు చెప్తున్నారు. వాళ్ళ జీవితంలో జరిగిందని, వీరి జీవితంలో జరిగిందని. నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించటం లేదు? ఆయన ఆలకించే దేవుడు కదా. ఎఫ్రాయిము బొమ్మలతో ఇక నీకు నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే నిన్ను గూర్చి విచారణ చేస్తున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడిని కాదా, నా వలన నీకు ఫలము కలుగునని చెప్పాను నా దేవుడు. మొదటి మాట, ఆయన మీ మొర ఆలకించి
ఆయన మీకు ఉత్తరం ఇవ్వటమే కాదు, మిమ్మల్ని విడిపించబోతున్నారు, రక్షించబోతున్నారు. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. సామెతలు కాదు, కీర్తనల్లో 34:17. సామెతలకు తర్వాత 34:17 మంచి మాట ఉంటుంది చూడండి. ఒక చిన్న విషయం చూడండి ఇక్కడ. యెహోవా దృష్టి, అమ్మా కొంచెం ఆగమ్మా, ఎక్కడికి వెళ్ళారు మీరు? నీతిమంతులు మొరపెట్టగా, అందరు చెప్పండి, తప్పు లేదు, ఇలాంటప్పుడు చెప్పవచ్చు, తప్పు లేదు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఓకే ఓకే, అవునా? ఈ పేజ్ ఇలాగే పెట్టుకొని యోహాను సువార్త 9:31 చూడండి. 9:30 చదవండి, మంచిదే. దేవుడు పాపుల మనవి ఆలకింపడం. ఇప్పుడు మరలా కీర్తనలు 34:17. అర్థమవుతుందా మీకు? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఇప్పుడు యోహాను సువార్తలో మరలా చదవండి. పాపుల మొరపెట్టగా ఆయన ఆలకింపడు. మరలా చూడండి. ఇప్పుడు నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. క్రింద మరలా ఇప్పుడు చూడండి. ఆ పాపులు మొరపెట్టగా యెహోవా ఆలకింపడు. ఈ చిన్న లాజిక్ మీకు తెలియాలి. అర్థమైందా? అరిసి 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 ఎంత ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన ఆలకించడం లేదేమిటి దేవుడు అనుకోవద్దు మీరు. ఆ మొరపెట్టేటప్పుడు ఇక్కడ 2 విషయాలు మనం చూసాం. నీతిమంతులు మొరపెట్టగా ఆలకిస్తారు అంటే అర్థమేంటి? అడ్డంగా ఉన్న పాపాన్నో దోషాన్నో అడ్డముగా ఉన్నటువంటి వాటిని తొలగించుకున్నారు వీళ్ళు. పాపాన్ని తొలగించుకున్నారు, దోషాలు తొలగించుకున్నారు. ఒక నీతిమంతుడు, ఒక పాపి ప్రార్థనా మందిరానికి వచ్చారు. పైకి నీతిమంతుడు అయినా మరి పాపిని దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటంటే తన పాపాన్ని తాను ఒప్పుకున్నాడు. పాపినైనా నన్ను కరుణించమని. అది అడ్డగించినది ఏది? ఏ అబద్ధం అడ్డగిస్తుంది? తెలియాలి మీకు. అది మీరు ఎన్ని చేస్తా ఉన్నా వాటన్నిటిని దాచిపెట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనే దేవుడు కాదు యేసుక్రీస్తు. ఆయన ద్వారా మేలు పొందుకునేదానికి ముందు ఆ మేలు పొందుకోవటానికి యోగ్యత ఉన్నదో లేదో అని ప్రభు చూస్తారు. అలాంటి సేవకులు మీలాంటి ఇళ్ళకు వచ్చినప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనదా, ఆ ఇంటి వారు యోగ్యులా అని విచారించి ఆ ఇంట్లో అడుగు పెట్టండి. ఆ ఇల్లు ఆ ఇంటి వారు యోగ్యమైన వ్యక్తులైతే మీతో కూడా నా సమాధానం వస్తుంది. మీరు చేసేవన్నీ మీరు చేస్తూ ఉండండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనటానికి ఏమంటే ఆయన ఏమంటే ఉచిత దర్శనాలన్నీ ఇవ్వటానికి దర్శనమూర్తి కాదు ఆయన. పాపుల మనవి దేవుడు ఆలకించడు, నీతిమంతుల మనవిని దేవుడు ఆలకిస్తాడు. చిన్న విషయమే. ఆలకించిన దేవుడు ఏం చేస్తారు? 34:17 చివరి మాట, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించునుగాక. ఆమేన్. అలా ఒక్క నిమిషం మీ 2 చేతులు పైకెత్తి ఒక్క నిమిషమే, ఎక్కువ అవసరం లేదు. మీ మార్గములలో అడ్డుగా ఉన్నవి ఏవో మీకు అర్థమైంది ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు. అది పాపమో దోషమో లేకపోతే దైవ జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచనలో సాతాను పుట్టించే తలంపులో ఏవో ఒక్కసారి వాటిని తొలగించుకొని
ప్రభువా, ప్రార్థన ఆలకించు వాడవు కదా, మొరపెట్టినప్పుడు నేనున్నాను అని చెప్పే దేవుడు కదా ప్రభువా. అంతేకాదు నాయనా, ఉత్తరమిచ్చే దేవుడు కదా, ఇక ఏమాత్రము కన్నీరు విడవవు అని చెప్పిన దేవుడు కదా. నా తండ్రి, నా ప్రార్థన ఆలకించు అయ్యా, నన్ను విడిపించు అయ్యా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా. ప్రభువా, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు నాయనా. నా తండ్రి, నన్ను రక్షించు నాయనా, నన్ను విడిపించు ప్రభువా అనండి. నన్ను విడిపించు. గుడ్డివాడు, కరుణామయుడా, దావీదు కుమారుడా, అందరు ఆటంకపరుస్తున్నారు ఆయన్ని. నోరు ముయ్యి, గుడ్డివాడా అయినా దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. అలా దాటిపోతూ వెళుతున్న యేసు అతని మొర విన్న వెంటనే అక్కడే నిలిచాడు. ఈ రాత్రి మీ ఎదుటే నిలిచాడు. అదిగో మీ మొర వింటూ ఉన్నాడు. ఆయన మీకు ఉత్తరం ఇవ్వాలని, ఆయన మిమ్మల్ని విడిపించాలని, ప్రార్థన ఆలకించు దేవుడు ఈ రాత్రి మీ ఎదుట నిలిచి ఉన్నారు. అదిగో మీ ప్రక్కన నిలిచి ఉన్నారు. మిమ్మల్ని దాటిపోవటం లేదు. త్రోవ ప్రక్కన కూర్చున్న ఒక గుడ్డివాని మొరే విన్న దేవుడు ఇంత ప్రార్థన చేసే నీ మొర ఎందుకెనడు తల్లి? ఇంత ప్రార్థన చేసే మీ మొర ఎందుకెనడు సహోదరుడా? ఈ రాత్రి మీ మొర వినుగాక. ఆయన మీ మొర విని అదిగో మీ శ్రమలన్నిటిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించునుగాక, రక్షించునుగాక. ఆయన చెవులు మందము కాలేదు, ఆయన చేతులు కుర్రచ కాలేదు. ఏ చోట ఉన్న ఈ రాత్రి నా దేవుని చెయ్యి మీ మీదికి చాపబడింది. అదిగో బలమైన ఒక హస్తం నేను తాకింది. అదిగో ఒక బలమైన ఒక హస్తం నిన్ను వెతకుండా వస్తుంది. అదిగో దేవుని హస్తం నిన్ను తాకింది. రక్షించే హస్తం, విడిపించే హస్తం. ఓ రిబాల షంద నికలబా రిబాల షరబాంది నికరబా బాబా బాబా లిబాంది నికలబా రిబా బాబా 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 లికబాల షంద నికరబా బాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని హస్తం నిన్ను తాకింది. అదిగో ఆ స్పర్శ మీద అనుభవిస్తున్నారు. ఇక నీవు కన్నీరు విడవవు. నీ మొర ఆయన ఆలకించారు. ఆయన నీకు ఉత్తరం ఇస్తున్నారు. నేనున్నాను అని చెబుతున్నారు. ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ రోగాల మధ్యలో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో ఉన్నారో, వాటన్నిటిలో నుండి నా దేవుడు మిమ్ములను రక్షించునుగాక, విడిపించునుగాక. ఇప్పుడు అందరు చేతులు ఊపుతూ చెప్పుకోండి గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, అడ్డగించినవి తొలగించుకున్నప్పుడు నా దేవుడు మిమ్ములను విడిపిస్తారు. ఏం చేస్తారు? మీ మొర విని విడిపిస్తారు, రక్షిస్తారు. జకరియా గ్రంథం మీరు చాలాసార్లు వింటారు. ఇప్పుడు నేను చెప్పే కోణంలో కొంచెం వినండి, మీకు అర్థమవుతుంది. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఒక భాగాన్ని మీరు కొంచెం గుర్తించాలి. ఇక్కడ జెరుబ్బాబేలు గురించి వ్రాయబడింది. జెరుబ్బాబేలు యూదా దేశపు అధికారి. వినండి, చిన్న మాట చెప్తాను.
70 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు కల్దీల చేతుల్లో బబులోను దేశములో ఉన్నప్పుడు అక్కడ ఉండి కోరేషు ప్రభుత్వ కాలములో ఈ జెరుబ్బాబెలు ఇశ్రాయేలందరినీ మరలా స్వదేశానికి తీసుకొని వచ్చి పాడైపోయినటువంటి పట్టణాన్ని అలాగే మందిరాన్ని మరలా కట్టుకున్నటువంటి వ్యక్తి ఈ జెరుబ్బాబెలు. ప్రార్థనా మందిరాల గురించినటువంటి ఒక ప్రస్తావన ఉంటుంది బైబిల్లో, ఒక సారం ఉంటుంది. సొలొమోను కట్టిన మందిరం అని ఒక పేరు ఉంటుంది, వినండి బాగా. జెరుబ్బాబెలు కట్టిన మందిరం అని ఇంకొక పేరు ఉంటుంది, అర్థమవుతుందా? హేరోదు కట్టినటువంటి సమాజ మందిరం అని ఇలా పేర్లు ఉంటాయి బైబిల్ చరిత్రలో. జెరుబ్బాబెలు మంచి భక్తుడు. ఒకసారి నేను జెరుబ్బాబెలు యొక్క లక్షణాలే చెప్పుకుంటూ వచ్చాను, చాలా శ్రేష్టముగా ఉంటాయి. ఈయన చేతులతో ఒక కార్యము జరగాలి అని ప్రారంభించి కొనసాగించి ఆయన చేతులతో ముగించాలని ఎదురు చూస్తున్నాడు. వాస్తవానికి అక్కడ ప్రార్థనా మందిరము అని వ్రాయబడింది. ప్రార్థనా మందిరం, ఒక మందిర పని ఆయన చేతులతో పునాదులు వేసి ఆయన చేతులతోనే దాన్ని కొనసాగించి ఆయన చేతులతోనే దానిని ముగించాలి అనేది ఇది దైవ ప్రణాళిక. అర్థమైందా? దైవ ప్రణాళిక ఈ విధంగా ఉంది. అయితే 7వ వచనములో మనం గమనించినప్పుడు దానిని అడ్డగించుటకు ఒక గొప్ప పర్వతము నిలబడింది. అర్థమైందా? ఆ పర్వతం ఏమిటి అనేది కాదు నేను చెప్తుంది. ఒక ఆటంకం నిలబడింది, ఒక సమస్య అడ్డగించింది. బాగా వినాలి. అడ్డగించబడినది తొలగిపోయినప్పుడు ఇప్పుడు జరిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే ఆయన చేతులతోనే ఆ పనిని, ఆ కార్యమును ముగించెను. ఆమేన్ చెప్పండి. చేతులు పైకెత్తి. ఏది మీరు 2 చేతులు పైకెత్తండి. ఎత్తమన్నాను, అల్లేలి అనమానం లేదు. కొంచెం వినండి సబ్జెక్టు. మీకు ఊపు వచ్చిందంటే ఆగరు, నిద్ర వచ్చినా ఆగలేరు. చేతులు ఎత్తండి. ఇది భౌతికంగా చెప్తున్నాను, ఆత్మీయంగా చెప్తున్నాను. మీ చేతులతో ఏ పని అయితే, ఏ కార్యమైతే చేసి ముగించాలి అనుకున్నారో ఆ కార్యమును మీ చేతులతో ముగించబోతున్నారు. మీ చేతులతో ముగించబోతున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీ చేతుల్లోనే వృద్ధి కాబోతుంది. ఆమేన్ అనుకోండి. ఒకసారి మీ చేతులు చూసుకోండి, మీ చేతులు చూసుకోనండి. తర్వాత చదువుకోండి. యెజ్రాలో ఉంటుంది నేను చెప్పే మాట. ఏమయ్యా, ఇశ్రాయేలు దేవుని ప్రజలు ఒక మందిరాన్ని కడుతున్నారంట. ఏంటి దాని సంగతి? దాని సంగతి కాదు. ఇశ్రాయేలు యూదులంతా ఒక మందిరం కడుతున్నారంట. శత్రువులేమో ఒక్కసారి నక్క ఎగిరి దూకితే పడిపోద్దని హేళన చేస్తున్నారు. చెత్త ఎక్కువ ఉందంట, రోత ఎక్కువ ఉందంట. ఓయబ్బో పెద్ద కడటానికి బయలుదేరలేరు పూడుగోళ్ళు. ఒక నక్క ఎక్కి దూకిందంటే గోడ పడిపోతుంది అని చాలామంది ఎగతాళి చేస్తున్నారు శత్రువులు. ఏంటి వాళ్ళ సంగతి? వాళ్ళ మందిరం, వాళ్ళ కార్యం ఎంతవరకు వచ్చిందంటే ఆ శత్రువులందరూ రాజుగారితో ఏమని చెప్పారు తెలుసా? ఆ మహాదేవుని ప్రార్థనా మందిరం వారి చేతిలో వృద్ధి పొందుతూ ఉన్నది. ఆమేన్ చెప్పండి. చేతుల పైకెత్తి గట్టిగా 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 గట్టిగా. ఇప్పుడు చూసుకోండి, ఇలా ఎత్తు అడ్డగైతే ఎలా తిరిగింది, నీళ్ళకి అయితే ఎలా తిరిగింది, మధ్యకైతే ఎలా తిరిగింది. ఈ జాతకాలు చెప్పేవాళ్ళు నక్షత్రాలు కలవలేదు. చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు జాతకాలు, ఈ 2 గీతలు కలిస్తే 2 పిల్లలు వస్తారంట.
ఓ అబ్బో, మేమందరం చూస్తూ ఉండేవాళ్ళం. చలోక 2 గీతలు కలిస్తే ఎవరే నీకు 2 పిల్లలు రంట వాళ్ళెవరు గేలు చేసేవాళ్ళు. నేను అదిగా చెబుతుంది. ఎందుకు దించారు? చూసుకోమన్నాను కదా. చూశారా? మీ చేతిలోనే వృద్ధి ఉంది. ఇది నా మటుకు నేను చెప్తున్నా. యేసన్న గారి చేతిలోనే వృద్ధి ఉంది. హోసన్న దైవ సేవకుల చేతిలో వృద్ధి ఉంది. అర్థమైందా? కేజీలు లీటర్లు మీ తలకాయల మీద నూనె పోసే పని లేదు. మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తే చాలు. ఆమె చెప్పండి గట్టిగా. అయిన యేసు ప్రభు దగ్గరికి అందరూ ప్రార్థన చేయించుకొని వచ్చిన వాళ్ళందరూ నూనె డబ్బాలు తీసుకొని వచ్చారా? మీరు చెప్పండి. ఆ నూనె డబ్బాల ఖర్చు అంతా మీరు కానుకలేండి. నా మాటని. ఈ పిచ్చి అలవాట్లు పోవాలా? అవి రక్షణ పొందిన ప్రారంభంలో ఉండే అలవాట్లు. కొత్తగా యేసన్న గారు చెప్పిన మాటే, కొత్తగా అన్యజనులు రక్షణ పొందేటప్పుడు యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం అనుకోవాలని పెట్టిన ఆచారమే. ఓ 15 సంవత్సరాలు విశ్వాసం అయ్యి ఉండి, 20 సంవత్సరాలు విశ్వాసం అయ్యి ఉండి కూడా ఇంకా కొబ్బరి నూనె తాగటం ఏంటి? రూపాయి అనకూడదు అంటున్నాను. కానుక ఏమంటే మాత్రం 10 రూపాయలు వేయట్లేదు అమ్మగారు. మొన్న కొబ్బరి నూనె బాటిల్ గుడారంలో పండక్కే భుజాల మీద పోసుకొని వచ్చింది. ఒక డబ్బా కొనుక్కొచ్చుకొని చెయ్యి పెట్టకపోతేనే ఊరుకోరు. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు నా మీద కొంచెం వ్యసన పడుతుంటారు. ఎందుకంటే డబ్బాలు పట్టుకోవట్లే. నేను పట్టుకున్నానా లేదా చెప్పండి? పట్టుకోవట్లా. అవి ఏదో కొత్తగా వచ్చే వాళ్ళ సంగతి మానండి. యేసన్న గారు చెప్పిన మాటే చెప్తున్నాను. నేనున్న మందిరంలో కొబ్బరి నూనె బాటిలే కనపడదు. ఓ డబ్బులు మొత్తం దారపోస్తున్నారు. బిజినెస్ల మీద బిజినెస్ జరుగుతున్నాయి వాళ్ళకి. వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టు పో. ఈరోజు పోతే మళ్ళీ వాళ్ళ నోట్లో మట్టి కొట్టిన మా నోట్లో బంగారం పడినట్టే కదా. ఆమె చెప్పండి గట్టిగా. ఏమండి? అవసరంలా ఒక దైవ సేవకుడు మీ మీద చేతులు ఉంచినప్పుడే దైవ సేవకుని చేతిలో వృద్ధి ఉంది, అభివృద్ధి ఉంది. హల్లెలూయా. ఇంకొకసారి చేతుల పైగా మీ చేతులతో ఏ కార్యాన్నైతే ఆరంభిస్తున్నారో భయపడవద్దు. ఈ గొప్ప పర్వతాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ గొప్ప ఆటంకాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. అనుభవంగా చెబుతున్నా, ఆత్మ ఆవేశంతో చెబుతున్నా, భయపడబాకు జెరుబ్బాబెలు. నీ శక్తి చేత నీ బలమ చేత కాదు, నా శక్తి చేత నా బలమ చేత అవుతుంది, నా ఆత్మ చేత జరుగుతుంది. భయపడబాకు. నీ చేతులు పునాదులు వేస్తాయి, నీ చేతులే కొనసాగిస్తాయి, నీ చేతులే ముగిస్తాయి, మీ చేతులే ముగిస్తాయి. ఆమేన్. దైవ సేవకులుగా మా చేతులతో గుడారాల పండుగను ప్రభు ప్రారంభించారు. ఈ చేతులతో కొనసాగించారు. మా చేతులతోనే ముగించి పెట్టాడు దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ముగించి పెట్టాడు దేవుడు. కొట్టు. హల్లెలూయా. మీరు ఏది ప్రారంభించినా ఆ కార్యము సఫలమగునుగాక. భౌతికముగా దాన్ని మీరు ముగించబోతున్నారు. గొప్ప పర్వతం అండి కళ్ళు మూసి తెరిసేసరికే ఆకాశమును అంటినటువంటి గొప్ప పర్వతాలు మీకు కనబడవు. చదును భూమి కనపడుతుంది. సమభూమిలో మీరు నడిపించబడబోతున్నారు. సమస్య సర్దుకుపోతుంది యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఓపాల చేతులు గట్టిగా. మీ కార్యములు సఫలమగునుగాక. మీరు అనుకున్నది మీరు సాధించుదురుగాక. మీరు అనుకున్న లక్ష్యానికి మీరు చేరుదురుగాక. విద్యారంగములో ఒకవేళ ఆగిపోయావేమో అది సఫలమగునుగాక. మీ వ్యాపార రంగము సఫలమగునుగాక. మీ వ్యవసాయ రంగం సఫలమగునుగాక.
ఇల్లా స్థలమా, ఏ కార్యం జరగాలనుకుంటున్నారో అది జరగకుండా అడ్డగిస్తున్న ప్రతి పర్వతం, ప్రతి సమస్య, ప్రతి ఆటంకం, అడ్డగించున్నది నా దేవుడు తొలగించబోతున్నారు. మీ చేతులే ముగించబోతున్నాయి. అవునండి, మీ చేతులే ముగించబడబోతున్నాయి. మీ చేతులే ముగిస్తాయి, ఇంకొకరి చేతులు కాదు. ఖచ్చితంగా ప్రభు చెప్తున్నారు, మీ చేతులే ముగిస్తాయి. అయ్య బాబోయ్, మీ చేతుల్లో అలాంటి వృద్ధిని పెట్టాడు దేవుడు. నాకు బాగా గుర్తు గుడార్ల పండగ స్థలం విషయం. చిన్నది కానీ పెద్దది కానీ, అర్థమైందా? సెంటున్నా సొంత స్థలమే, 10 సెంట్లున్నా సొంత స్థలమే, ఎకరం ఉన్నా సొంతమే, 10 ఎకరాలన్నా సొంతమే. నా దేవుడు ఎంత భాగ్యం అండి. 10 పక్కన ఒక 0 పెట్టిన ఆయన, ఒకటి పెట్టి ఒక 0 వేసిన ఆయన వచ్చే సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఇంకొక 0ని పెట్టలేడండి. ఎంత భాగ్యం అండి. ఒకటి పెట్టిన దేవుడు, 10 పెట్టిన దేవుడు చెప్పరే, ఒక 0 పెట్టలేడని. ఎంత 0 పెట్టలేరా? పెట్టునుగాక. ఒకసారి గుడాల పండుగ అయిపోయిన తర్వాత పాత మంది దగ్గర అన్న అలా కూర్చున్నారు. చాలామంది అన్న జనం ఎక్కువ వస్తున్నారు, గుడాల పండుగకి ఏదైనా స్థలం చూడాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళని చూసి కింద పైకి చూసి నవ్వారు. అక్కడ మేము ఉన్నాం, మమ్మల్ని చూశారు. అన్నీ నేను చేసుకుంటూ పోతే వీళ్ళు ఏం చేస్తారు? నా తర్వాత వచ్చేవాళ్ళు, ఈ ఒక్క పని వీళ్ళ చేతులతో జరగాలి, నా తర్వాత వచ్చే జనరేషన్ ఉంది వాళ్ళతో జరగాలి, వాళ్ళు చేస్తారు. నేను తీసుకోవాలనుకుంటే నాకు పెద్ద సమస్య కాదు అది. నిజంగా అన్నున్న రోజుల్లో అర్థమైందా, ఒక 50 ఎకరాలు కావాలనుకుంటే నిమిషాల్లో వచ్చేది. అన్న దర్శనం అది. ఈ ఒక్క పని నా తర్వాత వచ్చే జనరేషన్ చేయాలని చెప్పారు. నిజంగా చెప్తున్నా, అబద్ధం అస్సలు చెప్పను. గొంతు కోసిన, నాలుక తెగిపోయినా అబద్ధం మాట్లాడను. గొంతులో ఊపిరి ఉన్నంత వరకు అబద్ధం మాట్లాడి నేను యేసన్న గారిని చూసి నేర్చుకున్నా. నేను కొండంత నిందొచ్చినా సరే అన్నాను అంటే అన్నాను అంటాను, అనలేదంటే అనలేదంటాను. అనలేదు అని తప్పించుకునేవాని కాదు. కొన్నిసార్లు ఆనబెట్టి చెప్పాలి, మీకు అర్థం కాదు, అందుకని చెప్తున్నాను. సరే, ఇది మన మినిస్ట్రీ సంగతి చెప్తున్నాను. భౌతికంగా మీ జీవితంలో కొన్ని కార్యములు జరగకపోవటం వలన, అవి కొనసాగకపోవటం వలన, ఎక్కడ మీకు సామెతల్లో కదా 13:12లో ఉంది, 13:12లో ఉంది, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. చూశారా? ఒక కార్యం జరగకపోతే, ఒకవేళ ఉదాహరణ చెప్తున్నా, ఈరోజు ఏదైనా మనం తలపెట్టినటువంటి కార్యం జరగకపోతే, ఒక చిన్న ఆటంకం కలిగితే మా హృదయాలు ఎలా ఉంటాయి? వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో శనివారం రాత్రి అనుకుంటాను, వాక్యం చెప్పేదానికి ముందు వర్షిప్ చేస్తున్నప్పుడు ఒక 100 మంది అలాడిగా లేచారు. ఏంటంటే పాము వచ్చిందన్న. పామో కప్పో ఏదో నాకు తెలియదు. పామేనా? ఏం చేశారు? దాన్ని తొక్కేశారా? వేస్తారు, మీరు తొక్కుతారు. అడావుడిగా లేచారు. అప్పుడు మా ముఖాన్ని నవ్వుతాయా? చెప్పండి, నిజం చెప్పండి. ఈ చిన్న ఆటంకం ఎటు దారి తీసిద్దో అని మా హృదయము నొచ్చుకుంటుంది. అర్థమైంది మీకు? ఈ రోజున మా హృదయాలు నొచ్చుకోకుండా, మరలా చూడండి, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకొనును. మా హృదయాలు ఈరోజు నొచ్చుకోలేదు. కింద మనోవాంఛ మాకు గొప్ప జీవవృక్షముగా మార్చబడింది. కోరిక సఫలమైంది కనుక ఈ రోజున మా ముఖాలు తేటగా ఉన్నాయి, మన ముఖాలు తేటగా ఉన్నాయి. కార్యమున దేవుడు సఫలపరచెను. భౌతికంగా మీ జీవితంలో ఆరంభించాము,
అది కొనసాగటం లేదు, ముగించబడటం లేదు. వాస్తవమే, యేసుప్రభువే చెప్పారు, ఎవరైనా ఒక వ్యక్తి ఆర్భాటమత ఒక గోపురం కట్టాలని పునాదులు వేశారు, దాన్ని కొనసాగించలేకపోయారు, దాన్ని ముగించలేకపోయారు. ఆ త్రోవన వెళ్ళేవారు వచ్చేవారు ఏమంటున్నారు, ఇతడు చాలా ఆర్భాటముగా ఆడంబరాలతో పునాదులు వేశారు కానీ దాన్ని కొనసాగించలేకపోయారు, ముగించలేకపోయారు అని అందరి దృష్టిలో ఎగతాళిగా మార్చబడతారు. నా దేవుడు మనల్ని ఎగతాళి పాలు చేసే దేవుడు కాదు, అనేకుల మధ్యలో సిగ్గుపరిచే దేవుడు కాదు, అవమానాస్పదముగా అగౌరవముగా ఉంచే దేవుడు కాదు. అనేకుల మధ్యలో కార్యాన్ని సఫలపరిచి గౌరవప్రదముగా నిలబెట్టుకొనగల శక్తి కలిగిన దేవుడు. మరొక్కసారి చెబుతున్నారు, ఆ గొప్ప పర్వతాలు ఏమి చేయవు, దాన్ని చూడొద్దు. కళ్ళు మూసి తెరిసేసరికి ఆకాశమును అంటే అంత ఎత్తైనటువంటి గొప్ప పర్వతాలు నీ ఎదుట చదును భూమిగా మార్చబడబోతూ ఉన్నాయి. నీ చేతులే ముగించబోతున్నాయి. అందరు చెప్పండి, నా చేతులే ముగిస్తాయని చెప్పండి. అందరు గట్టిగా అనుకోండి, గట్టిగా, నా చేతులే ముగించును. పక్కన తట్టి చెప్పండి, మీ చేతులే ముగించును, మీ చేతులే ముగించును. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీ చేతులే ముగించబోతున్నాయి. మీ ఇళ్లలో ఎవరైనా 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నారా, మీ పిల్లలు ఏ చేతులతో అయితే పరీక్షలు రాస్తున్నారో ఆ చేతుల్లోనే వృద్ధి కనపడబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా ప్రసంగం? ఇంకా క్లారిటీ వల్ల భౌతికముగా ఇది, ఆత్మీయంగా కొంచెం మనం దీన్ని ఆలోచన చేస్తే మనమే ఒక ఆత్మ సంబంధమైన మందిరం. ఓకే, మరి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి. మోషే మందిరం కట్టి ముగించిన తర్వాత ఆ మందిరములోనికి దేవుని మహిమ దిగి వచ్చినది. సొలొమోను మందిరం కట్టి ముగించిన తర్వాత ఆ మందిరములోనికి దేవుని తేజస్సు మహిమ దిగి వచ్చి ఉన్నది. అర్థమైందా? ఆత్మ సంబంధమైన మందిరముగా ఆత్మీయ జీవితంలో మీరు ఎన్నో కొనసాగించుకోవాలి. ఇంతకుముందే కొనసాగించాను, ఇంతకుముందే పోరాడాను, ఇంతకుముందే గెలిచాను అనుకోవద్దు. మీ విశ్వాసము కానీ, మీ పరిశుద్ధత, మీ ప్రేమ, మీ ప్రార్థన, మీకు సంబంధించిన సమస్తము కూడా వాటికి ఆటంకాలు ఏమీ లేకుండా సంపూర్ణముగా వాటిని ముగించుకొందురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక కోణంలో చెప్తాను. మొదట ఏం చెప్పాను? ప్రభు ప్రార్థన ఆలకించి రక్షిస్తారు, విడిపిస్తారు, అడ్డముగా ఉన్న వాటన్నిటినీ తొలగించుకున్నప్పుడు. రెండవది, మీ కార్యములు మీ చేతులే ముగిస్తాయి. అది ఏదైనా భౌతిక సంబంధమైన కార్యాలే కానీ, ఆత్మీయ జీవిత సంబంధించిన కార్యాలే కానీ మీ చేతులే ముగించేటట్లు చేస్తారు. చివరిలో మీరు చెప్పుకుంటారు, నా చేతులు ముగించాయి, సాధించాయి, నేను నెగ్గాను, నేను గెలిచాను అని చెప్పుకునేటట్లు ప్రభు చేస్తారు. చూడండి, గలతీ పత్రిక నేను చెప్పే కోణంలో కొంచెం ఆలోచన చేయండి. మూడవ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుతాం. ఓ అవివేకులైన గలతీయులారా, త్వరగా చదువు అమ్మా. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా వినండి అందరూ, చదవండి. క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలగుదురా. ఇప్పుడు చూడండి, నేను చెప్పే మాట 5:7 5:7 మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? ఓకే, ఇప్పుడు చూడండి,
ఆత్మానుసారము, శరీరానుసారము అని రెండు మాటలు మనం గమనిస్తాం. ఒకప్పుడు వీళ్ళు ఆత్మానుసారముగా ఆరంభించారు, ఆత్మానుసారముగా నడుస్తున్నారు. ఈ ఆత్మానుసారముగా నడిపించబడుతున్నటువంటి ఈ గలతీ ఈ సంఘస్థులు, ఈ దేవుని బిడ్డలు ఇప్పుడు శరీరానుసారులుగా మార్చబడుతున్నారు. బాగా వినాలి, శరీరానుసారులుగా మార్చబడుతున్నారు. శరీరానుసారులుగా మార్చబడటానికి కారణం ఏమిటంటే, ఇప్పుడు చెప్పండి, వీరిని కొన్ని అడ్డగిస్తున్నాయి. భిన్నమైన బోధలు, భిన్నమైన సువార్తలు కొన్ని అడ్డగించాయి. ఒకప్పుడు యేసు ప్రభుని ఎరగని వారు వీరు. చాలా జాగ్రత్తగా వినండి. గలతీ సంఘస్థులు చాలా ప్రేమ గల వాళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు విగ్రహారాధికులుగా ఉండి, ఏమండి, లోకమందు అసలు దేవుడే లేరు అన్నట్లుగా నడిచిన వారు. పౌలు గారు సువార్త వలన వారు మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, పరిశుద్ధంగా జీవిస్తున్నారు. ఎంత ఆత్మానుసారమైన జీవితం ఆ విశ్వాసుల కంటే మీరు కొంచెం గుర్తించాలి. దైవజనైన పౌలు గారు అవసరమైతే మీ కనుగుడ్డులు పెరికి నాకు ఇవ్వండి అంటే వారి కనుగుడ్లు కూడా పెరికి ఇవ్వగలిగిన సమర్పణ ఉన్నది ఆ ప్రజలలో. మీరు ఒక్కరు కూడా ఆమెను అనలేదు. ఎందుకు అనలేదో నాకు తెలుసు. చెవులు దిద్దులు ఇవ్వమంటే ఇస్తారు మీరు. దిద్దులేనా? గొడాల పండక్కి ఇచ్చి ఉంటారు. మెల్లో గొలుసు ఇవ్వమైనా పర్లేదులే, ఇంకోటి కొనుక్కుందాం అనుకుంటారు. ముక్కు పొడకో పేసరో ఏదో ఒకటి ఇవ్వమంటే ఇస్తారు. వీటన్నిటికంటే సింపుల్గా ఇచ్చేది ఏంటంటే కాళ్ళ పట్టీలు. అవి వెండి కాబట్టి నిమిషాల్లో ఇస్తారు. మెల్లో గొలుసు కొంచెం ఆలోచన చేస్తారు కానీ, అంతే కదనే. మీరు తల్లు పేరంటే అర్థమైపోయింది మీకు కూడా. మీ కనుగుడ్లు పెరికి ఇవ్వమంటే ఎవరు ఇవ్వగలరు? ఇస్తాము అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి చెప్పు, నేనైతే కళ్ళు మూసుకుంటాను. ఏమ్మా, మా కళ్ళు కొంచెం కనపట్టలేదు, మీరు వంటలు చేసే కార్యక్రమే కదా అమ్మా, పక్కన కూర్చొని కుర్చీలు వేసుకొని ప్రక్క సిస్టర్ చెప్పిన తాలింపులు వేస్తుందమ్మా, మీ కనుగుడ్లు ఇస్తే మేము కొంతకాలం బతుకుతామంట, చూస్తామంట, దేశమంతా తిరిగి సువార్త చెబుతామంట, మీ కనుగుడ్లు ఇవ్వండి అమ్మా అంటే మీరు ఇస్తారా? బ్రతుకు మీద ఆశ లేకపోతే బలుజాగు తిరిగి బతకండి మీరు. మా కనుగుడ్లు ఇవ్వటం ఏంటి అంటారా లేదా? కనీసం సంతోషం కొరకైనా ఎత్తారా ఒక్కరైన వాళ్ళు? చెప్పండి. కనుగుడ్లు, కళ్ళు చాలా విలువైనవి ఎవరికైనా, అంతే కదా? కళ్ళు చాలా విలువైనవి. శరీర భాగములో కన్నులు చాలా విలువైనవి. అంటే ఆ విలువైన కన్నుల కంటే కూడా మా దైవజనుడు మాకు ముఖ్యము అనుకునే వాళ్ళు ఆ విశ్వాసులు. బాగా ఆలోచించి, ఒకసారి మిమ్మల్ని చూస్తుంటే ఇందాక చెప్పారు మిమ్మల్ని చూస్తున్నప్పుడు కొన్నిసార్లు మాకు ఒక సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒక్కోసారి అంత దాకేందుకు దేశాలకు వెళ్తాం కదా, వెళ్ళాలో అని ఆతురంగా వెళ్తాం. వారం కూడా ఉండలేము మేము. అప్పురం భాష ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, బాబు మన వల్ల కాదు నాయనా, మన వల్ల కాదు, ఈ నరకం ఏమిటి 4 గోళ్ళ మధ్యలో కూర్చొని, బాబో వెళ్ళిపోదాం నాయనా, వారం చాలు నాయనా. మేము అనుకుంటాం సోమవారం వెళ్తే శనివారానికి వచ్చేద్దాం. అర్థమైందా? వల్ల కాదు, అస్సలు ఉండలేవు. ఎందుకంటే మీరే మా జీవితం, మీరే మా లోకం, మీరే మా ప్రపంచం. ఏడిపించినా మీరే, నవ్వించినా మీరే, లేవనెత్తినా మీరే. మీరు చెప్పండి గట్టిగా. ఆదోన్లో అదని కాదు, చెన్నైలో నేనుంటే ఆవిడలో ఒక ఆమె
ఉపవాస ప్రార్థన అదే ఇంట్లో ప్రార్థన చేస్తానికి వస్తాన్నారు, రాలేదని చెప్పి లోకల్ ట్రైన్కి వచ్చారు. అమ్మా 3 రోజులు ఏదో ప్రయాణం అయ్యి అటు ఇటుకు వెళ్ళొచ్చాను, ఏసన్న గారు ఏదో పని మీద పిలిచారమ్మా, 3 రోజులు నిద్రలేదు తల్లి, అమ్మా ఇంట్లోనేగా ప్రార్థన, అర్థమైందా, కాసేపు ఆగి సాయంకాలం వస్తానులంటే మీ కొరకు అక్కడ 7 నిలబడ్డారంట ఆ రోజుల్లో. కాదమ్మా సాయంకాలం వస్తానులే తల్లి అంటే, అన్నయ్య ఆ మాట తప్పరగా మీరు అన్నది. మరలా ఆ డబ్బా కొట్టి దగ్గరికి వెళ్ళి ఒక నిమ్మకాయ కొనుక్కురా పో అన్న. ఎందుకన్నయ్య అన్నది. తీసుకురా పో అన్నాను. తీసుకొచ్చారు. కత్తి ఉంటే మధ్య కొయ్యి అన్నాను. ఎందుకన్నయ్య అన్నారు. కోశ ఆ 2 బద్దలు ఉంటాయిగా కళ్ళల్లో పిండుకొని ఇలా దులుసుకొని ఇక బదమ్మ అంటే ఆ మా తల్లి అంటది, అన్నయ్య ఇలా పిండుకుంటే నిద్రపోయిద్దా అంటుంది. అయ్యో బాబోయ్, ఆవిడ వెళ్ళే వరకు 40 నిమిషాలు తుడుచుకుంటాను వెళ్ళానా, ఏడిపించుకుంటూ వెళ్ళిందా, అక్కడికి వెళ్ళగానే మళ్ళీ దమ్ బిర్యానీ పెట్టింది. అంతే, ఏడిపించేది వాళ్ళే. మీరే మా లోకం, ఏసయ్య మీ లోకం కాదా అంటారేమో. ఏసయ్య లోకం చాలు, ఏసయ్య మాకు చాలు అనుకుంటే మీ ఇక్కడ బ్రతకాల్సిన అవసరం లేదు. తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మేము బ్రతికామంటే మీ కొరకు బ్రతుకుతాం. ఆమేన్, ఆమేన్. ఇంత ఆత్మానుసారముగా నడిపించబడుతున్నటువంటి గలతీయులు ఇప్పుడు ఏమయ్యారు? శరీరానుసారులు అయ్యారు. ఎందుకు అయ్యారు ఇప్పుడు చెప్పండి. అడ్డగించున్నది సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరో అడ్డగిస్తున్నారు. వాస్తవం తెలుసుకోకుండా, నిజం తెలుసుకోకుండా ఎవడో భ్రమ పెట్టాడు. భ్రమ పెట్టినప్పుడు ఆ భ్రమపరచబడే మాటలు విన్నారు, ఆటంకపు మాటలు విన్నారు. మంచి త్వరగా స్ప్రెడ్ అవ్వదు, చీడ అనేది త్వరగా స్ప్రెడ్ అవుతుంది. నిజం నిదానంగానే బయటపడుతుంది, అబద్ధం త్వరగా స్ప్రెడ్ అవుతుంది. భ్రమపరిచే వాళ్ళు ఉంటారు, కృంగదీసే వాళ్ళు ఉంటారు, సమస్త నాయకుల గురించి భ్రమపరిచే మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు. భిన్నమైన మాటలు ఉంటాయి, కొన్ని అబద్ధపు బోధలు ఉంటాయి. ఒక రోజు ఎంతో గేలు చేశారు మమ్మల్ని. మా ఊరికి ఏ రోజు అన్నలు వస్తున్నారు, అన్నలు అని చెప్పి 2-3 విశ్వాసులు అంటే ఆ ఊరోళ్ళు ఏముందో తెలుసా? అన్నలు వస్తున్నారా, నల్లమల్ల అడుగు నుంచి వస్తున్నారా అంటే నక్సల్సా. ఒక ఆయన ఈ చిల్లకల్లు దగ్గర ఒక మీటింగ్లో నన్ను కలుసుకొని అసలు మీరు చేసే సేవేనా అని భయంకరంగా మాట్లాడాడు. ఎందుకు బాబు మా మీద పడ్డా, మేమేదో చేసుకుంటూ వెళ్తున్నాం, అసలు పెళ్లి చేసుకోకుండా ఎవరు సేవ చేయమన్నారు? నువ్వు చెప్తే ఆగుతామంటారా మేము? బాబు నువ్వు చెప్తే ఆగుతామా? మాకు మాత్రం ఉండదా? దేవుడు చెబితే కదా ఆగింది. ఏం మాట్లాడుతున్నావు? అసలు మీరు ఆడవాళ్ళ మగవాళ్ళ? ఎవరుమో మాకు తెలుసు, మా దేవుని తెలుసు, మీకు ఎందుకు అసలు? నేను ఒక పెద్ద సంస్థను స్థాపించు, మంచిదే కదా. ప్రపంచంలో ఎవరు చేయని సేవ చేస్తా, చేసి చూపించు, మంచిదే కదా. ఆయన భార్య పక్కనే ఉండి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకండి అనవసరం వాళ్ళ జోలికి వెళ్తారు, సమర్పణ కలిగిన జోలికి అన్నే ఉన్నారు. ఉరికాను అంటడం నిజమండి. ఎన్ని అవమానాలు సరైన వయసులో. వాస్తవం కాదని ఎగతాళి చేసిన వాళ్ళు. ఈరోజు కూడా ఒక తెగ ఉంటుంది. గుడారాల పండగ గోండాల పండగ అని, గుడారాల పండగ దండగని. సేవ చేసేవాడు ఎప్పుడు కూడా ఇంకొకరి మీద పడరు. వాళ్ళకు ఫుల్ఫిల్గా సేవ ఉంటే ఆ బిజీ షెడ్యూల్లో సేవ చేసుకుంటూ వెళ్తారు. ఏ పని లేనోడే పిల్లి తలకాయన పిల్లి పోచ్చన్నా కత్తిరించుకుంటూ కూర్చుంటూ ఉంటాడు. వాడికి బేరం లేదు, మరి ఏం చేస్తాడు? పిల్లి ఒకటి ఉందంట,
బేరం లేనివాడు ఏం చేస్తాడు చెప్పరేంటి? ఏం అర్థం కాదు భాష మీకు. బేరం లేనివాడు ఏం చేస్తాడు? పిల్లి ఒకటి ఉందంట ఆ షాపులో, సేవ ఉన్నవాడు సేవలో పడతాడు. అవునా? నాకు చాలా బాధ అనిపించింది. వయసు చిన్నది కాబట్టి అప్పుడు 6 నెలల తర్వాత ఆ ప్రాంతానికి మరలా నేను సువార్తకి వెళ్తే ఆ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి వచ్చి కనపడింది మీటింగ్లో. అమ్మా ఎలా ఉన్నారు మీ వారే, ఎక్కడ గొప్ప సేవ చేస్తున్నారు అన్నాను. ఆమె అంటది, సేవ లేదు ఏమి లేదన్నయ్య, 2 నెలల క్రితం మా ఇద్దరు గొడవ అయింది, నన్ను విడిచిపెట్టాడు. మరి ఆయన ఏం చేస్తున్నాడమ్మా? ఆ చిల్లకల్లు సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేసుకుంటున్నాడు, సిమెంట్ ఫ్యాక్టరీలో. ఆ రాత్రి వస్తున్నప్పుడు ప్రభు ఏదో చెప్పారు నాకు, ఇలాంటి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆ మాటలు విని, అడ్డగించేవన్నీ విని నీవు శరీరానుసారుడు కాకూడదు. ఈ అడ్డగించినవి ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మీరు ఆత్మానుసారముగా నడిపించబడతారు. ఆత్మానుసారులుగా నడిపించబడటానికే దేవుడు అడ్డగించు వాటిని తొలగిస్తున్నారు. అడ్డగించు వాటిని తొలగిస్తున్నారు. మీరు ఆత్మానుసారముగా నడిపించబడకుండా, ఆత్మీయులుగా ఉండకుండా ఎన్నో కొన్నిసార్లు భ్రమపరిచే ఆత్మలు లేస్తాయి. మీ పరిశోధన పాడు చేయాలని, మీ విశ్వాసాన్ని పాడు చేయాలని, మీ పిలుపును దర్శనాన్ని పాడు చేయాలని, మీ ప్రతిష్టతను పాడు చేయాలని, మీరు కూడా తొందరపడాలని, మీరు కూడా ఆవేశపడి మాట్లాడాలని. ప్రసంగములో ఆవేశపడటం నేర్చుకున్నాను కానీ పబ్లిక్లో ఆవేశపడటం మానేశాను నేను. నిజంగా చెప్తున్నా, పబ్లిక్లో నేను ఆవేశపడినట్లుగా, లోకపరంగా ఆవేశపడినట్లుగా చూపించండి. ఎవరి ముందైనా ఆవేశపడినట్లుగా చూపించండి. తెరవబడిన పుస్తకం. ఏదైనా వైరాగ్యంగా మాట్లాడుతానంటే వాక్యం ఆధారంతో మాట్లాడతాను, దైవావేశంతో. కొన్నిసార్లు చెప్పదు మమ్మల్ని మేము పోల్చుకొని. అలా అని చెప్పి ఎన్నో లేవకపోలేదు, లేచా ఎన్నో. అడ్డగించే వాళ్ళు ఎంతోమంది లేస్తారు మీకు. ఏం సమర్పణ, పెళ్లి పేరంటం లేకుండాని అడ్డగించే బంధుత్వం లేస్తుంది, స్నేహితులు లేస్తారు, అభిమానులు లేస్తారు, ఆప్తులు అనుకున్న వారు లేస్తారు. కొన్నిసార్లు తప్పుడు ఉపదేశాలు. గలతీ సంఘస్థులు ఆత్మానుసారముగా కొనసాగే వాళ్ళు ఎందుకు శరీరానుసారులు కాబోయారంటే అడ్డగించేవి ఎన్నో. ఈ రాత్రి ఆ అడ్డగించినవి తొలగిపోయినప్పుడు మీ జీవితం ముగింపు వరకు ఆత్మానుసారముగా మీరు నడిపించబడుదురుగాక, ఆత్మీయులుగా మార్చబడుదురుగాక. ఎప్పటికైనా ఆత్మీయతే నిలబడుతుంది, ఆత్మీయతే నిలబడుతుంది. ఎప్పటికైనా ఆత్మీయులుగానే మీరు ఉండాలి, ఆత్మీయులుగా ఉండాలి, ఆత్మీయులుగా ఉండాలి. ఆత్మానుసారముగా నడుచుకొందురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హలే ఇంకొకసారి గట్టిగా. అసలు బైబిల్లో దావీదును చూస్తే ఒక్కొక్కసారి మనకు చాలా బాధ కలుగుతుంది. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒడిశాలతో కర్రతో వెళ్ళాడు. అదే ఒకసారి ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు యాజకుని దగ్గరికి వెళ్ళి, నా ఖడ్గం తేలేదు, నీ దగ్గర ఏమైనా ఖడ్గం ఉందా అని అడిగాడు. బాగా ఆలోచన చేయండి. ఒకప్పుడు ఖడ్గం చేత, ఈటల చేత దేవుడు జయించడు. ఒరే ఆరుమూల జానడు, ఒరే గొలియాతు, బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు నీకు. తలకాయ ఉంది, తాటికాయ అంత, గుమ్మడికాయ అంత, గుజ్జు లేదు నీకు దాంట్లో. మిమ్మల్ని చూశానని మీరు కాదండి, ఆ గొలియాతు గారి సంగతి. ఆడి కత్తి వాడే మోయలేడు. అర్థమైందా? ఎవడు రా ఇక్కడ యుద్ధానికి వచ్చిందా, ఎవడు రాడు.
ఆడు తల పైకి ఎత్తి తల ఇలా ఎదితే గోరంటలు కనపడతారు, ఈ మధ్యలో ఎవరు కనపడరు. దావీదేమో పొట్టాడు. మా యోహాను పాస్టర్ చెప్పేవాడు ఈ సందర్భాన్ని. ఎవడురా ఎవడురా అంటే యోహాను పాస్టర్ చెప్పాడు, కిందగా చూడరా అనంట. ఎందుకంటే ఆయన పొట్టుడే కాబట్టి. ఎవరు? యోహాను పాస్టర్ గారు పొట్టుడే. అర్థమైందా? ఈ సందర్భం చెప్తున్నప్పుడు ఇదేవాడిని నేను, కిందగా చూడరా అన్నట. ఎరా నేను కుక్కనా కర్ర తీసుకొని వస్తున్నా? ఇంకా మనసులో దావీదు ఎన్నో ఉంటాయి. ఒరే బాబు నీకు కర్రే ఎక్కువ. ఆమె అని చెప్పండి గట్టిగా. ఒరే దావీదు, గొలియాతో నీకు కర్రే ఎక్కువ. ఈటెల చేత ఖడ్గముల చేత దేవుడు జయించేవాడు కాదు నా దేవుడు. యుద్ధము యెహోవాది, జయము మాది. నువ్వు దేవతల పేరట వస్తున్నావా? ఏ కాళికా దేవత పేరట వస్తున్నావు? ఏ పోలిమేర దేవత తరపున వస్తున్నావు? నువ్వు ఏ దేవతల పేరట వస్తున్నావో, నేను నా దేవుని పేరట బరిలో దిగుతున్నాను. ఎంత రోషంగా మాట్లాడిన దావీదు, ఆమేన్ అన్నాడు గట్టిగా. ఇంత రోషముగా మాట్లాడిన దావీదు ఇప్పుడు యాజకుని దగ్గరికి వెళ్ళి, నా కత్తి తెచ్చుకోలేదు, ఈ దగ్గర ఏమైనా కత్తి ఉందా? ఏటంటావు ఇది? చెప్పండి, ఏటి? సిగరెట్లు మాను, చుట్ల మాను అని చెప్తే ఒకడంట మానలేదంట. యేసు ప్రభు నమ్ముకోరా బాబు, చుట్ల మాను సిగరెట్లు మాను అంటే మానుకోకుండా, ఏమయ్యా సిగరెట్ ఆటకమా, చుట్టా కటకమా, ఏదైనా దేవునితో డైరెక్ట్గా మాట్లాడుకుంటానులే అన్నట్టు పెద్ద పోటుగాడు. ఈ సేవకుడు వదిలిపెట్టాడు. ఆ పరలోకం వెళ్తున్నప్పుడు కూడా దేవదూత అడ్డగించి, నువ్వు చుట్ట తాగుతావు, సిగరెట్ తాగుతావు, రాకూడదంటే, దేవదూతలారా మీతో నాకు సంబంధం లేదు, డైరెక్ట్ యేసుప్రభుతో మాట్లాడుకో. యేసుప్రభు దావీదు ఇంత పాపం చేశాడు, అబ్రాహాము రెండో భార్యను పెట్టుకున్నాడు, వాళ్ళందరూ కనికరించలేదా? చుట్ట ఎంత భాగ్యం, సిగరెట్ ఎంత ఎంత అంటే, ఓరి ఈడుగుడు నాయనా, పితరుల చరిత్ర అంతా తెరుస్తున్నాడు, ఈయన గదిలించుకునే కంటే ఎక్కడో ఒక మూలన ఉంటాలే అని చెప్పి రాని అని చెప్పాడంట. దేవదూతలారా నాటకపరచబాకండి రాని. ఆ రోజు అయిపోయిందంట, చొక్కా ఎగరేసుకుంటూ వచ్చాడంట. తెల్లారి పొద్దున్నే లేచి, ఏడు దేవదూత దగ్గరికి వెళ్ళి, దేవదూత అగ్గిపెట్టుందా అని అడిగాడంట. ఇప్పుడు దావీదు యాజకుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడు? కత్తుందా అనొచ్చా? మీరు చెప్పండి, నోరు దేరి చెప్పండి, తలోబ్బాకండి. కత్తుందా అని అడగొచ్చా? మీరు చెప్పండి. ఖడ్గం ఉందా అని అడగొచ్చా? నాకు కోపం వచ్చిందంటే నా అనొచ్చా? నిజంగా చెప్పండి, చెప్పండి మీరు. అప్పుడప్పుడు మీరు, నాకు బీపీ పెరిగిందంటేనా, నాకు కోపం వచ్చిందంటేనా అనొచ్చా? చెప్పరేంటి? అంటే మీరు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు, అందుకే అనకూడదు. వీళ్ళు చెప్పండి కరెక్ట్ చెప్తారు, అనొచ్చా? అది చూసారా, వీళ్ళు కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మీ ఆవేశాలన్నీ వీళ్ళ మీద చూపిస్తూ, వీళ్ళ ఆవేశాలన్నీ వాళ్ళ మీద చూపిస్తూ, మీ ఇద్దరి మధ్యలో ఆవేశాలన్నీ మా మీద చూపుతూ మాకు ఇలాంటి ప్రసంగాలు పుట్టిస్తున్నారు మీరు. అనొచ్చా? ఒక ఆత్మీయుడి మాట అనొచ్చా? మీరు చెప్పండి. ఆత్మీయుని యొక్క నోటి మాటలు చెబుతాయి అతని యొక్క ఆత్మీయత ఏమిటో. ఆత్మీయత ఏమిటో అతని నోటులో వచ్చే ఆ పదజలం చెబుతుంది. ఆ పదజలం, ఆ చెట్టు మంచి చెట్ట చెడ్డ చెట్ట అని తెలుసుకోవటానికి దాని ఫలాలు చెప్తాయి. ఆ ఫలాలే మన నోటి స్వభావాలు. ఆయన జాగ్రత్తగా బట్టలో దాచిపెట్టి ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే ఇతడు అంటాడు, దీనికి సమమైనది వేరొకటి లేదంటాడు. ఏంటిది?
ఒక ఆత్మీయుడు శరీరానుసారుడు కాకూడదు. అందుకే మీరు శరీరానుసారముగా ఉండకూడదని మిమ్మల్ని అడ్డగించిన వాటన్నిటిని నా ప్రభువు తీసివేసి అంతము వరకు మీరు ఏమండి ఆత్మానుసారముగా జీవించుదురుగాక. ఆత్మానుసారమైన మనసు మీకు జీవమును సమాధానమును కలగజేయును అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. 5వ వచనంలో 5-6 వచనాల్లో శరీరానుసారమైన మనసు అది ఎప్పుడు మరణానికి దారితీస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవాన్ని సమాధానాన్ని కలుగజేస్తుంది. మీ మార్గములలో అడ్డుగా ఉన్నవి ప్రభు తొలగించి ఆయన మిమ్మల్ని ఆత్మానుసారులుగా అంతము వరకు కొనసాగించునుగాక. ఒకే ఒక మాట, అది చిన్న మాట. ఇక ప్రార్థన చేసుకుందాం. ఈ ఒక్క మాట చదివి ఇర్మియా గ్రంథం ఎవరిని కూడా చిన్న మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. చాలా మంచి మాట. అంతా నేను వివరించను, చిన్న భాగాన్ని చెప్తాను. అందరూ తీయాలి. ఆలకించుము. ఈ దినమున నేను, అందరు చెప్పండి, ఈ దినమున నా ప్రభు మీతో చెప్తున్నారు, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. అయితే నేను బబులోనుకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీవు ఒకవేళ రావద్దు. అయినా ఒక మాట చెప్తున్నా, ఇదిగో ఈరోజు ప్రభు మీతో చెప్తున్నారు. ఒక భక్తుడితో చెప్పినట్లుగా, భక్తులతో చెప్పిన మాటలు ఇవి. భక్తుడితో చెప్పిన మాటలు, కానీ నేను మీకు పోల్చి చెప్తున్నా. ఆ వాక్యం చూడండి మరలా. ఈ రోజున నీ చేతుల సంకెళ్లను నేను తెంచివేశాను గనుక ఇదిగో దేశమందంతటా నీకేమీ అడ్డము లేదు, ఏమీ అడ్డము లేదు. ఇంకాస్త గట్టిగా, దేశమంతటా నీకేమీ అడ్డము లేదు. ఓపెన్ చేతులు. ఈ భారతదేశం అంతటా నీకు ఏది అడ్డము లేదు, ఏమీ అడ్డము లేదు. ఇక మీరు చెరలో ఉండవలసిన అవసరం లేదు, పంజరములో ఉన్న పక్షులాగా ఉండవలసిన అవసరం లేదు. చెప్పండి గట్టిగా, ఏమీ అడ్డము లేదు. ఓపు, చేతులు ఓపొచ్చు కదా ఒకసారి. అన్నాడు గట్టిగా. హలో, ఓపండి అందరూ. ఆ మాట చెప్పండి మరలా. దేశమంతటా మీ వ్యాపారములో ఏమి అడ్డము లేదు. ఓపాలి. మీ విద్యారంగములకు ఏమీ అడ్డము లేదు, మీ వ్యవసాయములకు ఏమీ అడ్డము లేదు, మీ సేవా పరిచర్యలో ఏమి అడ్డము ఉండవు ఇక మీదట. ప్రభు చెప్తున్న మాట, మీకు దేవుడు అంతటి స్వేచ్ఛను దయచేయబోతున్నారు, అంత ఫ్రీడమ్ దయచేయబోతున్నారు దేవుడు, అంత స్వతంత్రతను దయచేయబోతున్నారు నా దేవుడు. చప్పట్లు కొట్టి సంతోషించండి గట్టిగా. ఏమీ అడ్డము లేదు. నా దేవుడు మీకు స్వేచ్ఛను దయచేస్తున్నారు, నా దేవుడు మీకు స్వతంత్రతను దయచేస్తున్నారు. నేను వారి చేతిలో ఉన్నాను, వీరి చేతిలో ఉన్నాను, అక్కడ బందీగా ఉన్నాను, ఇక్కడ బందీగా ఉన్నాను. స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు. చెప్పరే, ముందుకు అడుగేసే పని లేదు. అనరా ముందుకు అడుగేసే పని లేదు, వెనక్కి అడుగేసే పని లేదు, ఇటు తిరిగే పని లేదు, చూసే పని లేదు, తలెత్తే పని లేదు. ఏంటి బ్రతుకు? తల బాదుకోండి. ఏంటి బ్రతుకు?
ఏంటి ఈ బ్రతుకు? చెప్పండి, ఏంటి ఈ బ్రతుకు? ఎవరో మొన్న ఒక మంచి షూ ఇచ్చారు సింగపూర్ నుంచి వచ్చి, అది వేసుకున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. మా సేవకుడు ఒకడు అంటాడు, చాలా బాగుందన్నా అన్నాడు. అవునా అన్నాను. అయితే మీకు కరెక్ట్ కదా అన్నాడు. ఏంటి కరు, ఇది ఓడ పెరగటానికి అన్నాడా? అమెరికాలో గడియారం ఇచ్చారు, బాగుందని పెట్టుకున్నా. ఒకరోజు మన కుర్రోడే, అన్న చాలా బాగుందన్న, దీనికి సెల్ ఫోన్కి లింక్ ఉంటుందన్న అన్నాడు. స్తోత్రం అన్న. అయితే మీకు కరెక్ట్ కదా అన్నాడు. చెప్పులు వేసుకుంటే కరెక్ట్ కాదు, ఏదో కొంచెం బ్రౌన్ కలర్లో టీ షర్ట్ ఇచ్చారు, బాగుందని వేసుకున్నా, చాలా బాగుందన్న కంఫర్ట్గా, కాకుండా మీకు కరెక్ట్ కదా అన్నాడు. ఏంటి నా బ్రతుకు? చెప్పండి, మీరు చెప్పండి ఏంటమ్మా నా బ్రతుకు? షూ వేసుకుంటే కంఫర్ట్ కదంట, గడియారం పెట్టుకుంటే మీకు కరెక్ట్ కదంట. ఏది కరెక్టు? ఇదే కరెక్ట్ నాకు. ఏది? ఇది కరెక్టు. అర్థమైందా? కొన్నిసార్లు మీకు అనిపించింది, అడుగేయలేను, వెనకపోలేను, ఇటు తిరగలేను, ఇటు తిరగలేను, స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు, పంజరములో ఉన్న పక్షిలాగా ఉన్నాను అనిపిస్తుందా? కానీ దేశములో ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా అడ్డమేమీ లేదు, ఆఫీసులకు ఏ అడ్డం లేదు. నా దేవుడు మీకు అలాంటి స్వతంత్రతను దయచేస్తున్నా, అలాంటి స్వేచ్ఛను దయచేస్తున్నాను. నా దేవుడు మీ చేతుల సంఖ్యలను తెంచాడు నా దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఆ ఊపులోనే లేవండి, పైకి ఆ ఊపులోనే లేవండి. అదే ఊపులో చప్పట్లు కొడుతూ, అదే ఊపులో స్తోత్రం చెప్పుకుంటూ, అదే ఊపులో తగ్గొద్దు. సర్దుకోవటం తర్వాత, ముందు లేవటమే ముందు. ఆమేన్. అందరి చేతులు ఊపుతూ ప్రభు ఇచ్చిన మాటలను బట్టి ఇప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా.